ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్. మీకు ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే COP28 సంబంధించి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం COP28 సదస్సు దుబాయ్లో జరిగింది. దానికి సంబంధించి గ్రీన్ క్రెడిట్స్ ఇనిషియేటివ్ అనేది బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ అనమాట. COP28లో గ్రీన్ క్రెడిట్స్ ఇనిషియేటివ్ ఒకటి, లీడ్ ఇట్ అనేది ఒకటి. ఇట్లా కొన్ని అంశాలు COP28లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. వాటి మీద చూసుకోవాలి. అదేవిధంగా ఇండియాస్ పంచామృత్ ప్రామిసెస్. ఇక్కడ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ స్టార్ మార్క్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. అసలు బిగ్ క్యాట్స్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని భారతదేశం హోస్ట్ చేస్తుంది. భారతదేశంలో దాని హెడ్ క్వార్టర్స్ పెడుతున్నారు. రీసెంట్గా మన క్యాబినెట్ దానికి ఫండింగ్ కూడా అప్రూవ్ చేస్తుంది. సో బిగ్ క్యాట్స్ అంటే ఏంటి? 7 రకాలు ఉంటాయి. భారతదేశంలో ఎన్ని రకాల బిగ్ క్యాట్స్ ఉన్నాయి చూసుకోవాలి. అదేవిధంగా రీసెంట్గా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, రాజస్థాన్ స్టేట్ బర్డ్, దానికి సంబంధించి సుప్రీంకోర్టు చాలా గైడ్లైన్స్ ఇచ్చింది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ క్రిటికల్ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయి. ఐయుసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్లో ఏవేవి ఏ లిస్ట్లో ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఉదాహరణకి గ్రేట్ ఇండియన్ బస్టర్స్ బాగా చూసుకోవాలి. చీతాస్, చిరుతల్ని మనం ఆఫ్రికా నుంచి తీసుకొచ్చుకున్నాం. ఏషియాటిక్ చీతాస్ భారతదేశంలో ఎక్స్టింక్ట్ అవుతే ఆఫ్రికన్ చీతాస్ తెచ్చి మన మధ్యప్రదేశ్లో కూనో నేషనల్ పార్క్లో పెట్టుకున్నాం అనమాట. వాటి గురించి మనం తెలుసుకోవాలి. తర్వాత రీసెంట్గా మలేషియా మా దగ్గర పామ్ ఆయిల్ కొనుక్కుంటే మేము ఒరాంగుటన్స్ ఇస్తాం ఆ దేశానికి అని చెప్పి ఒరాంగుటన్ డిప్లొమసీ అని వచ్చిందనమాట. సో ఒరాంగుటన్స్ గురించి చూసుకోవాలి. సో మనం టైగర్స్ గురించి, ఎలిఫెంట్స్ గురించి, చీతాస్ గురించి, టర్టిల్స్, ఆలివ్ రిడ్లే టర్టిల్స్, తాబేళ్ళు, వాటి గురించి, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ గురించి, స్నో లెపర్డ్స్ గురించి. రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్లో ఆ ప్రాంతాల్లో నమ్దపా ఫ్లయింగ్ స్క్విరల్ అని చెప్పి మళ్ళీ తిరిగి ఒకసారి కనిపించింది అనమాట. అది రీసెంట్గా ఒక ఫ్లయింగ్ స్క్విరల్ కనిపించింది. ఏంటది? నమ్దపా ఫ్లయింగ్ స్క్విరల్. ఇట్లాంటివన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దాంతోపాటు సల్మాన్ ఖాన్ మీద రీసెంట్గా ఈ మధ్య బిష్నోయ్ కమ్యూనిటీ వాళ్ళు అటాక్ చేశారు. బిష్నోయ్ కమ్యూనిటీ గురించి క్వశ్చన్స్ రావచ్చు. వాళ్ళు ఎన్విరాన్మెంటల్ లవర్స్. వాళ్ళు జంతువులను ప్రేమిస్తారు. మనుషులను ఎంత ప్రేమిస్తారో, జంతువులను చంపటం వాళ్ళ దృష్టిలో మహాపాపం. వాళ్ళు కృష్ణ జింక, బ్లాక్ బక్, దాన్ని ఆరాధ్య దేవత అనమాట వాళ్ళకి ఆల్మోస్ట్. ఈయన హంటింగ్కి వెళ్ళి, ఈయన సరదాగా వేటకెళ్ళి అక్కడున్న బ్లాక్ బంక్స్ని చంపేశాడని చెప్పి ఈయన్ని చంపడానికి వాళ్ళు వచ్చారనమాట. సో సల్మాన్ ఖాన్ ఎవరో అని అడగరు, కానీ బిష్నోయ్ కమ్యూనిటీ గురించి క్వశ్చన్స్ అడగవచ్చు.